హాయ్ అండి, ఈరోజు బియ్యం ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది వర్షం పడినప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత చిన్న ఆనియన్ సైజెస్ కింద కట్ చేసి వేయండి. ఒకటి చిల్లీ 8 వేయండి. అల్లం ½ ఇంచ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. సో ఇవి బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేయండి. కొంచెం ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి కాబట్టి 1 స్పూన్ వేసాను అందాక. తర్వాత 1 గ్లాస్ బియ్యం రవ్వ అని చెప్పాను కదండి, 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాస్ వాటర్ వేసేయండి. వేసినాక బాగా మిక్స్ చేసినాక సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సరిపోతే అడ్జస్ట్ చేసుకొని మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా తలతలగా మరిగినప్పుడు బియ్యాన్ని ఒక సిమ్లో పెట్టి స్లోగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారా, బాగా మిక్స్ చేసినాక ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచండి. తర్వాత మూసి తీసి చూసారా అలా ఏందో బాగా మళ్ళీ మిక్స్ చేసి, ఇంకొంచెం చెమ్మగా ఉంటుంది, మళ్ళీ బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఉంచండి. ఈసారి సిమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఉంచండి. తర్వాత ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయింది ఉప్మా. వేడి వేడి బియ్యం ఉప్మా ప్లేట్లోకి సర్వ్ చేస్తే ఇంకా వేడి వేడి మీద తింటే చాలా బాగుంటుందండి. అంతే, ఈ వీడియో బాయ్.